హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈఎస్ థియరం. ఇఫ్ f of x, y అనేది z అనే ఒక ఫంక్షన్ తీసుకోవాలి. f of x, y is a homogeneous function of degree n. డిగ్రీ n అయినప్పుడు ఇది ప్రూవ్ చేయడానికి ఇది మనకు ఈఎస్ థియరం యొక్క మనకు ప్రూవ్ చేద్దాం. సొల్యూషన్ అంటే z is equal to f of x, y అనేది హోమోజీనియస్ ఫంక్షన్. ఇక్కడ ఈజ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్. ఇక్కడ హోమోజీనియస్ ఫంక్షన్ అంటే ఏం లేదు, మనం ఏదైనా ఒక ఫంక్షన్ f of x అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాం అనుకో, దాంట్లో ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ f of దీని ప్లేస్ లో kx అనేది పెట్టాం అనుకోండి, f of x ప్లేస్ లో kx పెట్టినప్పుడు అప్పుడు మనం బయటికి ఏం వస్తుందంటే k ఇంటూ f of x వచ్చిందనుకో, ఇదే హోమోజీనియస్ ఈక్వేషన్ అయితే ఇది ఫస్ట్ సామెత. దాని x పైన ఎంత పవర్ ఉన్నదో మనకు అంత పవర్ రావాలి, ఆర్డర్ ఎంత పవర్. ఇది హోమోజీనియస్ ఫంక్షన్స్ మాత్రమే ఈ థియరం అప్లికేబుల్ అవుతుంది. మనం ఫంక్షన్ z is equal to x power n into g power g by x అనే ఫంక్షన్ తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్, పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x తో చేద్దాం. ఫైండ్ rho x is equal to విత్ రెస్పెక్ట్ టు x తో చేస్తాం కాబట్టి ఇక్కడ టూ టర్మ్స్ ఉన్నాయి. to d by dx of u into v ఫార్ములా అప్లికేబుల్ అవుతుంది. దీనికి ఫస్ట్ మనకు x to the power of n అని కాన్స్టెంట్ పెట్టాం. దీనికి డిఫరెన్షియేషన్ చేసి మనకి ఏం వస్తుందంటే, ఫస్ట్ డిఫరెన్షియేషన్ అంటే ఒక ఇక్కడ పెట్టుకుంటే y by x వస్తుంది. నెక్స్ట్ లోపల ఉన్న y by x చేసే విత్ రెస్పెక్ట్ టు x తోటి మనకి ఏం వస్తుందంటే మైనస్ y by x స్క్వేర్ అవుతుంది. ఇది y అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసి ఓన్లీ 1 by x చేస్తే మైనస్ 1 by x స్క్వేర్ వస్తుంది మనకు. ప్లస్ ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టుకొని ఇది v కాబట్టి ఇది పక్కన పెట్టుకొని u మాత్రమే ఉంటుంది. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, x to the power of n ఉంది మనకు n into x to the power of n minus 1 వస్తుంది. ఇది తర్వాత మనకి ఏముంది ఇంటూ x ఉంది కదా, దీనికి మల్టిప్లికేషన్ ఇది మొత్తాన్ని x తో మల్టిప్లై చేస్తే ఇంటూ ez by dx దట్ ఈక్వల్ టు x to the power of n ఉంది, ఇది ఇంటూ x తో చేస్తున్నాం. ఇలా 2 ఉంది కాబట్టి ఇలా మనకు -2 వస్తుంది. x to the power of n minus 2 అవుతుంది into g dash of y by x into y మొత్తానికి మైనస్ వస్తుంది, మైనస్ ఇక్కడ వస్తుంది. ఇది x తో చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇంటూ x ప్లస్ దీన్ని కూడా ఇంటూ x తో చేయాలి కాబట్టి g ఇప్పుడు మనకి ఏం వస్తుందంటే x into dz by dou z by dou x that is equal to minus of x to the power of ఇక్కడ n minus 2 ఉంది ఇంటూ మళ్ళీ x తో చేస్తున్నాం కాబట్టి x to the power of n minus 1 అవుతుంది. నెక్స్ట్ యాడ్ ఉంటుంది g dash of y by x into y plus x to the power of n minus 1 into x that ఏమైతుంది x to the power of n అవుతుంది. this are equal power should be added because x to the power I n అని కావాలి x to the power of n అవుతుంది. ఇది మిగిలిన ఫంక్షన్ ఏంటి g
g of y by x. ఇప్పుడు మనకు ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు x తోటి చేసినాం, ఇప్పుడు x అయిపోయింది, ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు y తోటి చేద్దాం. నేను దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాను, దాన్ని విత్ రెస్పెక్ట్ టు y తోటి చేస్తున్నాను. ఏమొస్తుందంటే z by rho that is equal to మనకి ఏమొస్తుంది, x to the power of n ఉంది ఇంటూ ఉంది కాబట్టి x టర్మ్స్ ఉన్నాయి కాబట్టి విత్ రెస్పెక్ట్ టు y తోటి చేస్తున్నాం కాబట్టి x కాన్స్టెంట్, x to the power of n అని అట్లా రాస్తాం. ఇక్కడ మనకి ఏమిందంటే దీనికి చేయాలి కాబట్టి g dash of y by x దీనికి డెరివేషన్ అయిపోయింది. లోపల ఉన్న దానికి చేస్తే ఏమొస్తుందంటే y by x చేస్తే మనకి x కాన్స్టెంట్ బయట రాసుకుంటే y చేస్తే డిఫరెన్షియేషన్ చేస్తే y చేస్తే ఏమొస్తుందంటే 1 వస్తుంది కాబట్టి అప్పుడు మనకి 1 x అయిపోతుంది. దీనికి ఏం చేయాలి, ఇంటూ y చేయాలి కదా, ఇంటూ y చేయాలి. ఇది అయిపోతే ఇది ఎన్ని ఉంది, కింద ఉంటుంది, పైకి పోతే x పవర్ మైనస్ 1 అవుతుంది. జేసెస్ ఈక్వల్ టు పవర్ షుడ్ బి యాడెడ్ x పవర్ n మైనస్ 1 అవుతుంది. g డాష్ ఆఫ్ y by x into y. The equation number 2 and number the equation number 3 by adding 2 and 3 2 plus 3 మనకి ఏం వస్తుందంటే ఇక్కడ చూడండి ఈ టర్మ్ మైనస్ ఉంది, ఈ టర్మ్ ప్లస్ ఉంది, సేమ్ మొత్తం సేమ్ ఉంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, మాకు మిగిలింది ఏంటంటే ఇది ఒకటి మిగులుతుంది. అర్థమైందా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఇది ప్లస్ చేస్తున్నాం కాబట్టి ఈక్వేషన్ 2 3 ప్లస్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, మనం మిగిలింది నేను డైరెక్ట్ రాసుకుంటాను కాబట్టి rho z by rho x plus y into rho z by rho y that is equal to ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ఒకటే మిగులుతుంది, n into x to the power of n into y by x. మనకి ఇక్కడ ఏముందంటే మనం తీసుకున్న ఈక్వేషన్ గా z equal to x to the power of n into y, ఇది y అంటే సారీ g ఆఫ్ ఫంక్షన్ ఉంటున్నప్పుడు ఈ ఫంక్షన్ పార్ట్ చూస్తే సారీ దీని ఈక్వేషన్ ఏమొస్తుంది, z వస్తుంది ఇక్కడ మొత్తం టర్మ్ చేస్తే z అంటే రాయొచ్చు దాన్ని. therefore rho z by rho x plus y into rho z by rho y is equal to ఈ మొత్తం చేస్తా y సబ్స్టిట్యూట్ చేసి n z అయితే ఇది మనకు కావాల్సిన థీరం. వీడియో నచ్చినట్లయితే